ఇలా రాగి ముద్ద తీసుకొని దీనికి ఇలా కొంచెం హోల్ పెట్టి దీంట్లో ఇలా నెయ్యి వేసి చికెన్ వేసుకొని నాటుకోడి ఇలా వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నా సామి రంగా ఒక పట్టు వేయచ్చు, అసలు అదిరిపోయింది చూడండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కూడా ఎప్పుడు తినలేదు రాగి సంకటి అను నాటుకోడి తెప్పించాను. అది అందరూ కూడా దాని గురించి భలే ఉంటుంది అంటారు. బట్ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, సో అందుకని చెప్పేసి నేనైతే చేయలేదు దీన్ని. అంటే దీని టేస్ట్ కూడా నాకు ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత నేను చేయటానికి ట్రై చేస్తాను. రాగి సంకటి అను నాటుకోడి సూపర్ కాంబినేషన్ అని అందరూ చెప్తూ ఉంటారు. సో నేను ట్రై చేద్దామని తెప్పించాను. ఈ నాటుకోడి ఈ రాగి సంకటి తినేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తారు. చాలామందిని చూసాను నేను అలాగా. నెయ్యితో తింటే బాగుంటుందని చెప్తారు. సో నేను కూడా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి నాటుకోడి కూర ఇక్కడే ఉంది. ఇది కూడా నేను చేయలేదు, ఇది కూడా తెప్పించాను. అంటే ఎలా ఉంటుందో కాంబినేషన్ చూద్దాం. నేను నాటుకోడి అయితే కూర నేను చాలాసార్లు అయితే చేశాను. బట్ ఇప్పుడు దీంట్లోకి ఎలా ఉంటుందో చూద్దాము. పెద్ద పెద్ద ముక్కలు వేస్తాయి. నాటుకోడి నాకు బాగా ఇష్టం అండి. నెయ్యిలో ఇలా డిప్ చేయాలి. ఇలా డిప్ చేసి చికెన్లో ఇలా ముంచాలి. ఇలా ముక్క తీసుకొని తినండి. జనరల్గా నాటుకోడి చూస్తుంటే ఉట్టిగానే తినేయాలనిపించింది. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నిజంగా చాలా బాగుందండి. రైస్లో కల్లా అందరూ దేన్ని ఇంత ఇష్టపడతారా?
అని అనుకుంటాం కానీ చించేశారు. అద్భుతంగా ఉంది. నేను సంక్రాంతి పండగకి నాటుకోడి రాగి సంకటి అందరు తింటారు కదా ఎక్కువగా. ఆ రోజు ఆర్డర్ పెట్టాను. ఆ రోజు 12K అయిపోయిందంట. అన్ని రెస్టారెంట్లో 12K అయిపోయింది. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో నిజంగా చాలా బాగుందండి. రైస్ కంటే ఇలా తినడమే మంచిది. రైస్ ఐటమ్స్ ఎక్కువగా అవాయిడ్ చేయండి. పుల్కానో, రాగి సంగటో, జొన్న సంకట మంచి స్ట్రెంతీగా ఉంటారు. అవి కన్నా తింటే మనకు కూడా ఏం జబ్బులు రాకుండా ఉంటాయి. గీలో కలుపుకొని ఇలా పీసు ఇలా తిని పెట్టండి. ఎంత టేస్ట్ ఉందో. అంత టేస్ట్ నేను ఎలా మిస్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. బట్ సూపర్లో సూపర్ టేస్ట్. దీంట్లో పప్పుచారు కూడా బాగుంటుంది అంటారు. రోటీ పచ్చళ్ళు కూడా సూపర్ కాంబినేషన్. సరే లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్క ముద్దేం కర్మ, దీన్ని 2-3 ముద్దలైనా తినేచ్చు. అంత బాగుంది. నవిలే పని లేదా ఫస్ట్ బాగా మింగేయడమేనా? భలే ఉంది. నాకు భలే నచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటివి తింటా ఉండాలి, మంచి బలంగా ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒళ్ళు రాదు, మనం బలంగా ఉంటాం. నెయ్యి వేస్తే సూపర్గా ఉంది. ఎందుకు నెయ్యి వేసుకొని తింటున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు బలేదు, చాలా సాఫ్ట్గా స్పైసీగా. పప్ప ఎంత టేస్ట్. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూసిన తర్వాత నేను నేర్చుకుందాం అనుకున్నాను ఇది వండటం. ఎందుకంటే ఇంతమంది నేను తినలేదు కాబట్టి దీని టేస్ట్ నాకు తెలీదు. సో దానికోసమని బయట నుంచి తెప్పించాను. సరే లోపలికి వెళ్ళిపోతుంది. నా భలే నచ్చింది. అది కొంచెం తిన్నా కడుపు నిండిపోయిందండి. పల్లెటూళ్ళు చాలా మంది బాగా చేసుకుంటారు, అందుకే వాళ్ళంత బలంగా ఉంటారు.
వాళ్ళు ఎండలో వెళ్ళి కూడా అంత పని చేయగలుగుతున్నారంటే ఇలాంటివి తినే. మనమేమో వైట్ రైస్ తింటామా, అది బలం ఉండదు, ఏమీ ఉండదు. ఒకసారి జొన్న సంకటి కూడా చేస్తాను. అది ఇంకా బలం, జొన్న సంకటి. అది కూడా టేస్ట్గా ఉంటుంది. నేను తిన్నాను, అది కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి మీద ఉంది కదా. ముద్ద చిన్నదే కానీ చాలా వస్తుంది, తీస్తున్నా కొద్ది వస్తూనే ఉన్నా ముద్దలోంచి. నిజంగా భలే ఉందండి. అంటే నాలాగా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళైతే పప్పు చారులో వేసుకోండి, లేకపోతే పచ్చడి వేసుకోండి. నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అదిరిపోయింది. నాకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. నేను ఒక పక్క తింటూనే ఉన్నానా. ఈజీగా వెళ్ళిపోతుంది. ఈసారి నేను దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. నాకు బోన్స్ బాగా ఇష్టం. వీడియోలో కాబట్టి అలా ఊరికి అలా కొరికి వదిలేస్తున్నాను, కానీ మామూలుగా అయితే పిపి చేసేస్తా. అంత బాగా ఇష్టం నాకు బోన్స్, మటన్ బోన్స్. నేను పప్పుచారులో అయితే తినలేదులే, కానీ చికెన్లో అయితే అదిరిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న ముద్దలో వస్తూనే ఉంది, తింటూనే ఉన్నా, వస్తూనే ఉంది. అది మనమంతా తిన్నాం కానీ ఒళ్ళు రాదు. సో భయపడకండి, ఎంతైనా తినచ్చు.
ఉంది కొంచెం ముద్దే, కానీ వస్తూనే ఉంది. కొంచెం స్పైసీ ఉంది కదా, చెమటలు కారుతుంది నాకు. స్పైసీగా ఉండబట్టే బాగుంది, లేకపోతే అది బాగుంది. చెమటలు. నాకు భలే నచ్చింది, ఏళ్ళు కూడా నాకేస్తున్నా. క్లీన్ అంటారు. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నాటుకోడి వేసుకొని ఒక రాగి ముద్ద తింటే అసలు ఎలా అయిపోయిందో మనకే తెలియకుండా అయిపోయింది. అంత బాగుందండి, ఇంత మంచి టేస్ట్ నేను ఎలా మిస్ అయ్యానా అని చెప్పేసి. బాబాయ్, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి నాటుకోడి రాగి ముద్ద. మీరే చెప్తారు అది ఎంత బాగుందనేది, మీరే చెప్తారు. సూపర్లో సూపర్. ఫస్ట్ ఓటు నాకు దీనికే వేస్తాను. ఈసారి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బిర్యానీ తీసుకోకుండా ఇదే తీసుకుంటాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. నేనైతే ప్లేట్ కూడా నాకి పెట్టేశాను, ఏళ్ళు కూడా నాకి పెట్టేశాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా తప్పకుండా ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినీతా శెట్టి.
స్పైసీగా ఉంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బాయ్.